హలో, వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మొదటగా ఈ వీడియో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండి. ఇది చింతామణి సంతలో తీయటం జరిగిందండి. ఇది చింతామణి సంత ఎవ్రీ సండే అండి, అంటే ఆదివారం ఉదయం మార్కెట్ స్టార్ట్ అవుతుందండి. ఉదయం 12 గంటల నుంచి, అంటే ఆదివారం ఉదయం నైట్ అంటే ఉదయం 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ప్యూర్ హెచ్ఎఫ్ ఆవులు, క్రాస్ హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు, క్రాస్ జెర్సీ ఆవులు దొరుకుతాయండి. ఇక్కడ ఎక్కువ మహారాష్ట్ర వాళ్ళు రావడం వల్ల రేట్లు పెరిగాయండి. ఎవరికన్నా ఆవులు కావాలంటే చింతామణిలో అయితే మంచిగా ఉంటుందండి. ఎవరికన్నా ఆవులు కావాలంటే మన నెంబర్కి కాల్ చేయండి, ఇప్పిస్తామండి. మన సబ్స్క్రైబర్స్కి ఫ్రీగా ఇప్పిస్తామండి, ఏం కమిషన్ లేకుండా ఇప్పిస్తామండి. మంచి ఆవులు, మంచి సెలక్షన్ చేసి ఇప్పిస్తామండి. ఇలాంటి ప్యూర్ క్వాలిటీ ఆవులు, మంచి ఆవులు ఇప్పిస్తామండి. పూటకి 10 లీటర్ల అలా టైప్లో ఇచ్చే ఆవులను ఇప్పిస్తామండి. ఇక్కడైతే పూటకు 10 లీటర్లు ఇచ్చే చెప్ప ఆవులు వచ్చేసి ₹1,00,000 నుంచి ఉంటాయండి. ₹1,00,000 పైన నుంచి ఉంటుంది, కింద అయితే ఉండవు. జెర్సీ ఆవులు అయితే మనకి 55,000 నుంచి 60,000-70,000 వరకు వస్తాయండి. 70,000-75,000 డిపెండ్స్ క్వాలిటీని బట్టి ఉంటుంది. ఇక్కడ రైతులు కూడా కొంచెం మందిని అడగడం జరిగిందండి. చిన్న ఆవులు, కొంచెం పెద్ద ఆవులు, వాళ్ళు కూడా రేట్లు చెప్పారు. ఒకసారి వాళ్ళు మాటల్లోనే విందామండి, రేట్లు చూద్దాం. ఇలాంటివి అయితే మనకి 55,000 వస్తుంది. జెర్సీ చూడండి, ఇలాంటి జెర్సీ చిన్న సైజులు అయితే 55,000 నుంచి 60,000. పెద్ద మనిషిని అడిగింది, వాళ్ళు చెప్పారు రేటు. ఒకసారి కనుక్కుందాం. నెంబర్ ఫోన్ నెంబర్ 914 11 00 331. పేరు మనం రైతును అడిగితే అతను 90,000 చెప్పాడండి. ఇది 2 పళ్ళ మీద ఉంది. జెర్సీ క్రాస్ అండి, జెర్సీ అని హెచ్ఎఫ్ క్రాస్లో ఉంది. ఇది 2 పళ్ళు, చిన్న సైజు, 90,000 చెప్తారు. అంటే 90,000 అంటే మనకి యావరేజ్న 75,000 నుంచి 80,000 మధ్యలో వస్తుందండి. ఇలాంటి చిన్నవి అయితే 70,000-80,000 వరకు వస్తాయండి. హెచ్ఎఫ్లు క్రాస్ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ చింతామణి పోయి దళార్ చేతుల్లో పడి మోసపోకండి. ఎవరైనా చూసి మరీ కొనుక్కోండి. అంత కండిషన్ కానీ ఏదైనా కొన్న తర్వాత అన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే ఆవును తీసుకోండి. మీరు అడ్వాన్స్ ఓన్లీ ₹100 నుంచి 500 వరకే ఇవ్వండి. 10,000, 20,000 అట్లా ఇవ్వకండి. మొత్తం పూర్తిగా అంత కండిషన్ మొత్తం అంతా చూసుకొని మనకి ఓకే అనుకున్నప్పుడే డబ్బులు ఇవ్వండి. లేకుంటే ముందుగానే డబ్బులు ఇవ్వకండి, మోసపోతారు. అది గమనించి రైతులు చూసి తీసుకోండి. మనకు తెలిసిన వాళ్ళని తీసుకొని వెళ్ళండి. లేదంటే ఈ ఆవు చూడండి, ఈ ఆవు ఒక స్వామి అడిగాడండి నా ముందరనే. రేటు 90,000-95,000కి అడిగాడు. ఆయన కాకుండా వేరే ఆయన తీసుకున్నాడు 1,09,000కి. అది స్వామి బేరం అడిగిండు, ఆయనకి అవ్వలేదు, వేరే అతను తీసుకున్నాడు. ఆయన మాటల్లోనే చూద్దాం. ఆలోచన చేయండి, మాట చెడుకోవద్దు. ఏమన్నా చెప్పింది అర్థం చేసుకో.